వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు కొండకరకం గ్రామస్తులు అయితే ఈ శివగిరి క్షేత్రంపై అంటే బొంతకొండ ఏదైతే ఉందో అక్కడ గ్రావెల్ అయితే రద్దు చేయాలని అయితే ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము. సార్ మీ పేరు? నా పేరు భోగాపురం ఆదినారాయణ, కొండకరకం ఎంపీటీస్ అండి. ఈరోజు విజయనగరం జిల్లాలో విజయనగరం మండలం అయినటువంటి కొండకరకం గ్రామంలో అక్రమంగా అన్యాయంగా క్వారీ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా పొజిషన్లో ఉన్న కానీ అపోజిషన్లో ఉన్న వ్యక్తులు కానీ అందరం కూడా గ్రామంలో ఐక్యత అయ్యి, ప్రజలందరూ కూడా ఐక్యత అయ్యి, నాయకత్వం కూడా ఐక్యత అయ్యి కూడా మేము వద్దని చెప్పినా కూడా ఈ పర్మిషన్ కొనసాగించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ ఎంత మాత్రం కూడా న్యాయం కాదు. ప్రజలకి ఉపాధి పనులకి ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో కొండకరకం గ్రామంలో ఉండే మహిళలందరికీ కూడా ఉపాధి పనులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొండకరకంలో నివసిస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఉపాధి పని లబ్ధి చేకూరాలంటే ఈ క్వారీని తక్షణమే నిలుపుదల వేయాలి. తక్షణమే దీన్ని నిలుపుదల ప్రభుత్వం వారు చేసుకోకపోయినట్లయితే మేము దీన్ని ఎంత మాత్రం కూడా అంగీకరించే పరిస్థితి లేదని కూడా మాకు గ్రామం నుంచి మేము అందరం కూడా తెలియపరుస్తున్నాం. అంటే గ్రావెల్ ఇక్కడ తవ్వకాలు ఏవైతే చేస్తున్నారో ముందు మీతో మా ఎటువంటి గ్రామ సభ తీర్మానం కానీ పంచాయతీ తీర్మానం కానీ ఎటువంటి పర్మిషన్ కూడా గ్రామ ప్రజల నుంచి కానీ గ్రామం నుంచి కూడా ప్రభుత్వం వారు కానీ గవర్నమెంట్ వారు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ కూడా తీసుకోలేదు. ఇది దీనికి మాత్రం తీవ్రంగా మేము నిరసిస్తున్నాము. ఎందుకనంటే ప్రజా అభిప్రాయం కూడా కనీసం సేకరించాల్సిన అవసరం ఉంది. పంచాయతీ తీర్మానం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టంలో ఉన్న కాన్స్టిట్యూషన్ కూడా ఫాలో అవ్వకుండా చట్టానికి సెక్షన్స్ కూడా విరుద్ధంగా క్వారీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత మాత్రం కూడా సహించేది లేదు. ఎట్టి పరిస్థితులైనా ఎందాకనే మేము వెళ్తాం. ప్రజల తరపున మేము పోరాటం చేస్తాం. ప్రజల్లో ఉండి గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరం కూడా ఏకమై దీన్ని ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నడవనివ్వం. క్వారీని అక్రమంగా తవ్వకాలు నడవనివ్వని కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు పాండ్రం గవర్నర్ అండి. నేను ఎక్స్ సర్పంచ్ కొండకరకం. మా విజయనగరంలో కొండకరకం విలేజ్లో అక్రమంగా క్వారీ తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన దానికి ఉపాధి 198 సర్వే నెంబర్లో ఉపాధి కోల్పోయిన ఉపాధి కూలీలు అందరినీ ఈరోజు నిరసన తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. అయితే ఈరోజు ప్రజలకి ఇబ్బంది కలిగించే అనుమతులు ఈ క్వారీ వల్ల గ్రామమే అభివృద్ధి అంతా పోతుంది, గ్రామం అంతా ఇబ్బంది పడుతుంది. అలాగే ప్రజలకు ఉపాధి కూడా పోతుంది. అలాగే పశువులు కూడా మేయడానికి ఎటువంటి ఎక్కడ ప్లేసులు లేని ఈ సమయంలో కూడా కొండ మాకు ఆధారంగా ఉంది. ఈ కొండపై కూడా ఉపాధి కూలీలు ఆధారపడి ఉన్నారు. ఈ అనుమతులను ఎప్పుడైనా ఇచ్చినా మేము ఎంతవరకైనా వెళ్తాం. కాబట్టి ఈ ధర్నా రూపంలో ఈ ర్యాలీ రూపంలో ఇక్కడ తెలియజేయటకు ఇక్కడికి వచ్చాం. కాకపోతే ప్రభుత్వం వారు అధికారులు కూడా దీనిపై స్పందించి మా అందరి నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ నిరసనకి అనుగుణంగా ఈ క్వారీని అనుమతులను రద్దు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, అంటే వీరి ఆవేదన గత కొన్ని రోజుల నుంచి అంటే ఎటువంటి సర్వే కూడా చేయలేదు. పంచాయతీ తీర్మానం అసలు గ్రామ పెద్దల్ని కావచ్చు, గ్రామస్తుల్ని కావచ్చు, ఎవరిని కూడా పిలిపించి ఎటువంటి సమావేశం కూడా నిర్వహించకుండా ఈ ఏదైతే ఉందో కొండ తవ్వకాలు ఇవి చేయటం చాలా అన్యాయము. దీనివల్ల మేము ఉపాధి కోల్పోతాము. మహిళలు మొత్తం అందరం కూడా ఉపాధి కోల్పోతాము. పచ్చని కొండని ఇలా తవ్వకాలు చేస్తే ఎంత అన్యాయమో. మాకు ఎటువంటి అంటే ముందంత సమాచారం లేకుండా ఇటువంటి అంటే ఆ కొండ పైన ఒక శివాలయం కూడా ఏర్పాటు చేశారు. ఆ కొండ చుట్టూ కూడా ఇటువంటి తవ్వకాలు చేయడం నిజంగా చాలా అన్యాయము. మరి మహిళలు కూడా ఈ ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని అయితే మేము ముక్తకంఠంతో మొత్తం గ్రామస్తులందరం కూడా మేము ఖండిస్తున్నాం అనేది ఇక్కడున్న గ్రామస్తులు అయితే అలానే పెద్దలు కూడా చెప్తున్నారు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.